ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న లేఅవుట్స్ ను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడిన నేతలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన మౌలిక వసతుల కల్పనను త్వరితగిన పూర్తి చేయించేలా కృషి చేస్తామన్నారు. 2-3 రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వ అప్రజాస్వామికమైన ఆలోచన మూలంగా కొన్ని లక్షల మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఏ విధంగా అంటే PMAY 2016లో ప్రారంభించబడింది ఇలా శాంక్షన్స్. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకున్న శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి రూపాయి పడినా కూడా, ఇల్లు పూర్తి చేసుకున్నా కూడా, నిబంధనల ప్రకారం పూర్తి చేసినా కూడా ఉద్దేశపూర్వకంగా పేమెంట్లు ఇవ్వకపోవటం చాలా ఇబ్బందికర పరిస్థితులు లబ్ధిదారులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షలు ఇస్తే ఆ 2.5 లక్షల్ని 1,80,000కి తగ్గించారు. మేము బీసీల ప్రభుత్వం, ఎస్సీల ప్రభుత్వం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తగ్గించారు? 2.5 లక్షల హౌసింగ్ యూనిట్ కాస్ట్ని 1,80,000కి ఏదైనా తగ్గించారు. సిమెంట్ తగ్గిందా, స్టీల్ తగ్గిందా, లేకపోతే లేబర్ తగ్గిందా? నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన మన కొండపల్లి, ఇబ్రహీంపట్నం, పూరగొట్ట లేఅవుట్ నుండి ప్రజలు అవస్థపడతా ఉన్నారంటే తొలిగా మన నియోజకవర్గంలోకి వచ్చి మన లేఅవుట్లు వారు వ్యక్తిగతంగా పరిశీలన చేయడం, ఈ రోజంతా మన నియోజకవర్గానికి సమయం పెట్టారు. ఇక్కడికి వచ్చినప్పుడు నీళ్ల సమస్య, అట్లాగే విద్యుత్ సమస్య చెప్పుకున్నారు. వీధి లైట్లు తప్పకుండా వచ్చే 2-3 రోజుల్లోనే వీధి లైట్ల సమస్య పరిష్కరిస్తాం. అట్లాగే రోడ్ల మీద చిన్న చిన్న గుంటలన్నీ పరిష్కరించి ట్యాంకర్తో రోజు నీళ్లు లోపలికి అందేటట్టుగా చర్యలు తీసుకుంటాం. మెయిన్ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం కావాలని చెప్పి మంత్రి గారికి ప్రతిపాదనలు ఇస్తున్నాం. అమృత్ ఫేజ్ 2 కింద 2 లేఅవుట్లు